ఖైరతాబాద్ మహా గణనాయకుడి నిమజ్జనం ఎప్పుడు అంటూనే ఆల్రెడీ ఆ నిమజ్జనానికి సంబంధించిన వేళలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్లీ ఈ బడా వినాయకుడు పెద్ద వినాయకుడిని ఆల్రెడీ ఇక్కడ టస్కర్ మీద పెట్టేశారు. లాస్ట్ వెల్డింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొక 5 నుంచి 10 నిమిషాల్లో అంటే యాజ్ పర్ షెడ్యూలే 6 నుంచి 7 గంటల మధ్యలోనే ఈ మహాగణనాథుని శోభయాత్ర స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంకే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లాస్ట్ అన్నమాట. అంటే కంప్లీట్లీ ఈ వెల్డింగ్ వర్క్స్ ఏవైతే ఉంటుందో టస్కర్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఈ వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఈ కర్రల్ని తొలగించిన తర్వాత బ్యాక్ సపోర్ట్ అంటే పెద్ద విగ్రహం కాబట్టి బ్యాక్ సపోర్ట్ కోసం ఈ పెద్దదాన్ని మనం చూస్తున్నాం కదా, ఒక ఐరన్ రాడ్కి సంబంధించిన దాన్ని కంప్లీట్లీ దాన్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. కర్రలన్నీ తొలగించేశారు. అట్లాగే క్రేన్ కూడా పూర్తిగా ఈ టస్కర్ మీద కూర్చోబెట్టినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వెల్డింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ కర్రలు అయితే పూర్తిగా తొలగించేశారు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. మనకు తెలుసు ఈ మహాగణనాథుణ్ణి అంటే మూవ్ చేసే కంటే ముందు ఏవైతే ఉంటాయో అంటే లాస్ట్ పూజలు ఏవైతే జరగాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా జరిగాయి. అంటే ఈ కలశం తీసేటటువంటిది ఫస్ట్ ఒక పూజ ద్వారా కలశాన్ని ఏదైతే స్థాపిస్తారో పండగ రోజు ఆ కలశాన్ని తీసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టస్కర్ మీద పూర్తిగా ఈ మహాగణనాథుని అంటే వెల్డింగ్ వర్క్స్ తర్వాత మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చాలామంది ఇక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోదావరికని. గోదావరికని నుంచి వచ్చారా? అంటే నిమజ్జనోత్సవం కోసమా? అంటే ఇక్కడ నేను వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. చూసారా గణనాథుల్ని? చూసాం, సేవ చేసుకున్నాం. అవునా? నిమజ్జనం అయినాక వెళ్తాం. ఎట్లుందమ్మా ఈ బడా గణేష్ని మీరు చూసారా ఆల్రెడీ? చూసాము, మేము మొక్కుకున్నాము, అది అయింది. అందుకే నేను వస్తున్నా. 9 years నుండి వస్తున్నా. 9 ఏళ్ల నుంచి వస్తున్నారా కంటిన్యూషన్ గా? ఓకే. అంటే మొక్కులు తీరుస్తాడు ఈ గణనాథుడు అని చాలా ప్రతీతి అమ్మ. అంటే మీరు ఈసారి మొక్కుకున్నారా లేకపోతే గతంలో? గతంలో 2017లో మొక్కిన. ఓకే, అది తీరిందా? బాబుకు సీట్ వచ్చింది, అందుకే వస్తున్నా. నమ్మకం అనిపించి వస్తున్నా. ఓకే. మీరు కూడా వినాయకుల్ని పెట్టుకుంటారా ఇంట్లో? అంతకుముందు పెట్టేది, ఈ 2 years నుండి పెట్టాలి. 3 years నుండి చిన్న వినాయకుడు. పెద్ద గణనాథుడు చూడగానే ఏమనిపిస్తుందమ్మా? ఇక్కడ ఆహ్లాదంగా అనిపిస్తుంది, కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. మనశ్శాంతి ఒకటి. అయితే ఖైరతాబాద్ వినాయకుడు 69 అడుగులు ఉంటాడు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చూడడానికి వస్తారా? వస్తారు. అది చెల్లిళ్ళు అవైలబుల్ ఉన్న వాళ్ళు వస్తాను. ఇలా అంటే ఈ గణనాథుని ఏది మొక్కుకున్నా తీరుతాయి అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట. సో అందుకని చాలామంది ఇక్కడ ఈ ఖైరతాబాద్ వినాయకుల్లో ఖైరతాబాద్ వినాయకుడి పండగప్పుడు వాళ్ళు వచ్చి మొక్కుకున్న మొక్కు ఖచ్చితంగా తీరుతుంది అనేది కూడా ఒక నమ్మకం ఉందన్నమాట. అందుకని చాలామంది వచ్చి ఇక్కడ ఈ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు ఈ ఖైరతాబాద్కి సంబంధించిన వాసులు. వీళ్ళంతా కూడా అంటే ఈ 11 రోజుల పాటు పూజలు అందుకునేటటువంటిది ఖైరతాబాద్ వినాయకుడు. నిజంగా చెప్పాలంటే ఖైరతాబాద్ వాసులు ఒక అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ గణనాథుణ్ణి టీవీలలో అంటే ప్రత్యక్షంగా చూడకపోయినా టీవీలలో అయినా చూడ్డానికని వెయిట్ చేస్తూ ఉంటారు. సో 9 రోజులు 11 రోజులు ఇట్లా ఎన్ని రోజులైతే అన్ని రోజులు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ గణనాథుణ్ణి తరలించే టస్కర్ని మనం చూడొచ్చు, ఎంత పెద్దగా ఉంది. అట్లాగే పూర్తిగా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఈ పూలకు సంబంధించిన డెకరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి అయిపోయింది. జస్ట్ కదలడానికి సిద్ధంగా ఉంది ఈ గణనాథుడు. సో ఈసారి కూడా అన్ని ప్రత్యేకతలే ఉన్నాయి. మనం చూడొచ్చు ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వెనకాల మనం చూస్తున్నాం కదా, కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ టస్కర్ ముందు వాళ్ళు ఆ గణనాథుడు వెంట నడుస్తూ ఉంటారు.
సో చాలామంది అంటే చాలామంది అక్కడ ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మొత్తంగా వాళ్ళంతా సిద్ధమవుతూ ఉన్నారు, సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ శోభాయాత్ర ఎప్పుడు కదులుతుందా, ఒకవైపేమో బాధ, ఇంకో వైపేమో మా ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికని తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. నిజంగా చాలా సంతోషం అనేటువంటిది కూడా చాలామంది కమిటీ మెంబర్స్ చెప్తూ ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, ఇప్పుడు స్థాపన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉన్నాం. ఈ 3 ways ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా నిండిపోయినాయి. ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్ని వైపులా మీరు చూడండి, ఒకసారి అన్ని వైపులా కూడా మనకు కంప్లీట్లీ జనాలు ఎప్పుడు కదులుతుందా ఈ వినాయకుడు అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా వినాయకుడి దగ్గర తీసినటువంటి కర్రలు. ఈ కింద మనం ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఆ బడా గణేశం దగ్గర నుంచి తీసేసినటువంటి కర్రలు ఇవన్నీ కూడా ఈ పక్కకు వేసేశారు. మనం చూడొచ్చు. ఇటు చూడండి ఒకసారి, చాలామంది ఆ వినాయకుడిని ప్రత్యక్షంగా, వినాయకుడితో పాటు ప్రత్యక్షంగా నడుద్దామనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఒక రకంగా చెప్పాలంటే వాగ్వాదం చేస్తూ ఉన్నారు పోలీసులతో. మేము కూడా ఇటు వస్తాం, మేము కూడా బడే గణేశునితో నడుస్తాం అనేటువంటిది చాలామంది లోపలికి వచ్చే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. ఇటువైపు చూడండి, ఇవన్నీ కూడా క్యూ లైన్స్. సో బడా గణేశుని దగ్గరికి రావడానికి ఏవైతే క్యూ లైన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా క్యూ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తీసేసిండ్రు. ఒక్కసారి చూడండి అటువైపు, ఎవరిని ఇటువైపు ఎలో చేయట్లేదు. బట్ కంప్లీట్లీ చాలామంది కూడా ఒకవేళ ఎలో చేస్తే మాత్రం లోపలికి వద్దాము అని వెయిట్ చేసే వాళ్ళే మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలామందిని కూడా ఒక్కసారి చూడండి, వాళ్ళందరూ కూడా ఈ బడా గణేశుని చాలా దూరం నుంచే చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐ థింక్ వీళ్ళు వాలంటీర్స్ రైట్? యా. మీరు ఇప్పుడు అంటే ఈ గణేశన్ దగ్గర పూర్తిగా ఉన్నారా మీరు ఇన్ని రోజుల పాటు? అంటే 11 days అయితే ఏం లేము. సో నిమజ్జనం కాబట్టి మాస్ క్రౌడ్ అనేది మనకు చాలా సందర్భాలలో ఉంటుంది కాబట్టి సో దాన్ని కంట్రోల్ చేయడానికి సో మా తరపున కొంత సహాయం చేయడానికి సో ఈరోజు అయితే మేము మార్నింగ్ ఒక 5 o'clock అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎవ్రీ టైం వస్తారా? ప్రతి ఇయర్ మేము వస్తాము. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము. సో లాస్ట్ ఇయర్ నుంచి సో దానివల్ల మనకి ఏంటంటే సో ఎలాంటి ప్రాబ్లం మనకు పీపుల్కి కానీ సో మెయిన్గా పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మన పిఎస్ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు సో స్టార్టింగ్ డే నుంచి ఉంటారు. సో చాలామంది స్టార్టింగ్ డే నుంచి వర్క్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నిమజ్జనంలో కూడా మనం ఇప్పుడు వాళ్ళనే ముందుండి కాకుండా సో వాళ్ళకి మనం హెల్ప్ చేసి ఉంటప్పుడు ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు నిమజ్జనం జరగడానికి ఆల్మోస్ట్ ఒక 6 hours టైం పడుతుంది. సో 6 hours టైంలో వచ్చిన భక్తులందరికీ ఫుడ్ కానీ ఏమైనా చిన్న చిన్న వాటర్ ప్యాకెట్స్ కానీ సో అలాంటివి మా తరపున నుంచి అందజేస్తుంటాం. దగ్గర ఐ థింక్ 6 to 7 hours పడుతుంది కదండి, అంటే 2 o'clock వరకు నిమజ్జనం అవుతుంది కదా, అక్కడ వరకు ఉంటారా మీరు? అక్కడి వరకు ఉంటాం మేము. స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం ఈవెంట్ మొత్తం అయిపోయేంత వరకు మా ఇనిషియేషన్లో సో మేము వదలకుండా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర, ప్రతి ఒక్క మూమెంట్ దగ్గర మా పార్టిసిపేషన్ అనేది పక్కా ఉంటుంది, 100%గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మనకి. సో భక్తుల దగ్గర ఎలా ఉండాలి, మాస్ క్రౌడ్ దగ్గర ఎలా ఉండాలి, సో ర్యాష్గా బిహేవ్ చేయొద్దు. సో అందరూ భక్తులే, మనం వచ్చిన వాళ్ళందరూ భక్తులే కాబట్టి మనకు వాళ్ళ మీద మన అగ్రెషన్ చూపెట్టొద్దు. సో అందుకోసమని నార్మల్ చిన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎంత టీం? ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. 30-40 ఇంకొక 20 మెంబర్స్ దాకా వస్తున్నారు. సో మా యూనిట్ నేమ్ వచ్చేసి హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్. సో తెలంగాణలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజ్లలో కూడా జరుగుతున్నది. సో ప్రమోషన్స్ అనేది చాలా జరుగుతున్నాయి. సో అలా అంటే జనరల్లీ సరే ఇక్కడంటే మామూలుగా సో నార్మల్గా మా యూనిట్ నేమ్ ఏంటంటే సర్వ్ మ్యాన్ టు రీచ్ ద గాడ్. మా మోటో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోటో ఏంటంటే సర్వ్ మ్యాన్ టు రీచ్ ద గాడ్. పీపుల్కి సర్వ్ చేస్తేనే మనం గాడ్ దగ్గర రీచ్ అవుతాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వింగ్ చేసాం మేము. సో బ్లాంకెట్ డొనేషన్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మాస్ క్రౌడ్, నాట్ ఓన్లీ ఇన్ గణేష్ చతుర్థి. ఫండింగ్ మనకి హెచ్ఎస్జే తరపున నుంచి వస్తుంటుంది. సో మొత్తం వాళ్ళు చూసుకుంటారు. సో ప్రతిసారి మేము ఇంట్రెస్ట్తోని చాలా ఎగ్జైట్మెంట్తో అయితే మేము వచ్చేసి ఉంటాం. సో వాలంటీరింగ్ చేయడం కానీ, ఎందుకంటే దేవునికి సేవ చేస్తే మనకి ఏం కాదు, సో మనకు పుణ్యం అనేది వస్తుంటుంది కాబట్టి
సో అలా ఎంకరేజ్మెంట్ చేసి మోటివేట్ చేసి ప్రతి ఒక్క వాలంటీర్ అయితే ప్రతి ఇయర్ మేము ఇంక్రిమెంట్తోనే లాస్ట్ ఇయర్ 20-30 మెంబర్స్ వచ్చారు, ఈసారి ఆల్మోస్ట్ ఒక 50+ క్రాస్ అయ్యారు. సో ప్రతి ఇయర్ అలా మేము డిసైడ్ అయ్యాం ప్రతి దేవునికి సేవ చేయాలని. థ్యాంక్ యూ. యా, ఇట్లా చాలా మంది వాలంటీర్స్ కూడా, ఎందుకంటే బడా గణేష్ దగ్గరికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి నిజంగా అన్నీ కూడా పోలీసులు చేయలేరు ఆర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు చేయలేరు. అందుకని వీళ్ళ తోడ్పాటు కూడా చాలా ఉంటుంది. సో అందులో భాగంగానే మనం చూసాం చాలామంది సేవ చేయడానికి వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఎక్కువ మట్టుకైతే కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదంటే చాలామంది బయటకెళ్ళి వచ్చి బడా గణేష్ని చూడడానికి లాస్ట్ టైం అయినా ఈ శోభాయాత్రలో పాల్గొనడానికని చాలామంది వస్తూ ఉంటారు. సో మనం చూస్తూ ఉన్నది వాళ్ళనే అనమాట. పేరేంటమ్మా? संदीप अच्छा, कहाँ से है? उड़ीसा से। उड़ीसा से यहाँ तक गणेश जी को देखने के लिए? हाँ, फिर आप डायरेक्ट देखे क्या, अभी दूर से देख रहे? दूर से देख रहे। अब तो नहीं आए क्या? पहले नहीं आए, अभी इन निमज्जन के लिए आए थे दर्शन मिला नहीं। क्यों क्यों? भीड़ था ना, पब्लिक था। वीकेंड में आए थे क्या? हाँ। सैटरडे संडे में आए थे क्या? अच्छा ठीक है. अभी कैसा लग रहा? अच्छा लग रहा। कौन से क्लास में हो? 6th क्लास। 6th క్లాస్. అచ్చా, ఒకసారి చూడండి చాలా మంది ఇక్కడ. మీరు ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్. ఓకే, బయటనే ఉండిపోయినరు? వాళ్ళు పంపించట్లేదు కదా. ముందు వచ్చి చూసి వెళ్ళారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే వచ్చారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది? గుడ్, నైస్ టు సీ. యా, ఎక్సైటెడ్ టు సీ. యా, ఎవ్రీ టైం వస్తారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఎస్ బాగుంది, కానీ పంపిస్తే ఇంకా బాగుంటుంది. ఐ థింక్ అట్లా నుంచి వస్తే జాయిన్ కావచ్చు అనుకుంటా, శోభాయాత్రలో జాయిన్ కావచ్చు. యా, షూర్. మీరు? నేను ఇది 3rd టైం రావడం. యా, అంటే ఎవ్రీ టైం 6 వరకు స్టార్ట్ అయిపోతుంది ఈసారి. చాలా లేట్ 7 అయిపోయింది, కొంచెం లేట్ అయింది. సో అలానే వాళ్ళకి ఇప్పుడు పంపిస్తారని చెప్పి వస్తే పంపించట్లేదు. ఎలా అనిపించింది? 3 years నుంచి ఎస్, వస్తున్నారు కదా. కానీ ఈసారి హైట్ తగ్గించారు కదా, 2 feet తగ్గించారు ఈసారి. కొంచెం అదే అంతే కదా, ఎవ్రీ టైం ఇంకా పెరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ తగ్గింది. సో ఇది మనం చూడొచ్చు. చాలామంది కూడా అంటే ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, కొంచెం లేట్ అయింది ఈసారి అనేది ఒకటి. తర్వాత ఎట్లుంటాడు ఎవ్రీ టైం గణనాథుడు ఎట్లా ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఇంకో వైపు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవ్రీ ఇయర్ ఒక ఎక్సైట్మెంటే. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ఒక ఎక్సైట్మెంటే. అట్లాగే రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దగ్గర 25 లక్షల మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని ఒక అంచనా. అందుకే పోలీసులు కూడా అట్లాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శోభాయాత్రను చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా నిజంగా కూడా అట్లనే జరుగుతోంది ఎవ్రీ ఇయర్. ఇంకోటి ఏంటంటే ఒక 50,000 మంది మినిమం, అంటే 50,000 విగ్రహాలు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నిమజ్జనం అవుతున్నాయి. ఈసారి కూడా ఇంకా ఆ సంఖ్య పెరగొచ్చు కానీ తగ్గే అవకాశం లేదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే గ్రహణం వస్తుంది కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ నిర్వహణ అయిపోవాలి ఆర్ నిమజ్జనం అయిపోవాలి అనేది కూడా ఇంకో ఛాలెంజ్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది యాజ్ ఆఫ్ నౌ